టీడీపీ పాలనలో ప్రజలెవ్వరికీ సంక్షేమ పథకాలు చేరలేదని, చంద్రబాబు పాలన గురించి ఎవరిని కదిపినా కష్టాలు కన్నీళ్లేనని, త్వరలో మంచి రోజులు రానున్నాయని, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రజా సంక్షేమాన్ని స్వాగతించాలని వైఎస్ఆర్సీపీ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ సతీమణి బెల్లాన శ్రీదేవి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రణస్థలం మండలంలో ఉన్న కొండమొలగం, జేఆర్పురం, రావాడ పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు. అలాగే వైఎస్ఆర్సీపీ హెచ్ఎల్ నియోజకవర్గ అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ సతీమణి గొర్రె పరిమళ కూడా తన భర్త గెలుపుకు నిరంతరం కృషి చేస్తూ ప్రతి ఊరు ప్రతి వాడ తిరుగుతూ తన భర్తకు ఒక్క అవకాశం ఇవ్వండి, స్థానికుడు నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ మీకు సేవ చేస్తున్నాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రతి ఓటర్ ఇస్తూ ఆమె ముందుకు కదం తొక్కుతున్నారు. ఈమె అడుగుపెట్టిన ప్రతి చోట తమ ఇంటి మహాలక్ష్మి అంటూ హర్షధ్వానాలతో మంగళహారతి ఇస్తూ స్వాగతం పలుకుతున్నారు. తన భర్తలాగే ఈమెకు కూడా మంచి ప్రజాదరణ వస్తుంది. ఈ ప్రజాదరణ చూస్తే ఆమెలో ఇంకా ఉత్సాహం రెట్టింపు అవుతూ జనకెరటంలాగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కళా వెంకటరావుపై నమ్మకం లేకే వైఎస్ఆర్సీపీలోనికి వలసలు వెల్లువెత్తుతున్నాయని హెచ్ఎల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గొర్రె కిరణ్ కుమార్ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రణస్థలం, హెచ్ఎల్ మండలంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. రణస్థలం మండలం నుండి 100 కుటుంబాలు, జీసిగడ మండలం నుండి 35 కుటుంబాలు, లావేరు మండలం నుండి 10 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడే మీరు ఇల్లు కట్టుకున్నారు, పెన్షన్ తీసుకున్నారు. ఇవన్నీ ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆదాలు గుర్తుంచుకున్నా